హలో. హాయ్ అండి. బాగున్నారా? అందరు బాగున్నారా అండి? మరి మనము క్యారెట్లు తరచుగా తెచ్చుకుంటుంటాం కదండి, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లాను. మరి క్యారెట్లు తీసుకురావటము అలా ఫ్రిడ్జ్లో లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి అన్నట్టు సర్దుకోవడం అయిపోతుందండి. కానీ ఈరోజు నేను ఏం చేశానంటే, ఇంకా క్యారెట్లు అలా ఉంచితే పాడైపోతాయి, ఎందుకు పనికిరావని చెప్పని చక్కగాను క్యారెట్ హల్వా చేశానండి. క్యారెట్, కొబ్బరి కూరు, జీడిపప్పు అన్నీ వేసి చక్కగా చేశానండి. ఇంకా పిల్లలు కూడా అండి ఇష్టంగా తింటారండి. అదే క్యారెట్ కూర తినమంటే తినరండి. అలా అని క్యారెట్ ఇంకా ఆలు ఫ్రై చేసినా తినరండి. ఈ స్వీట్ కానీ చేశానంటే మాత్రం ఇప్పుడు చేసుకున్నంతా కూడా చకచక ఖాళీ అయిపోతుందండి. మరి నిజంగా అండి క్యారెట్ వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. ఏ విటమిన్ చాలా ఉంటుందండి. క్యారెట్లు రోజు ఒకటి తింటే మంచిదని అంటారు, కానీ ఒకరోజు 2 రోజులు పాటిస్తామండి. మూడో రోజు నుంచి ఏమవుతుందంటే బద్ధకం అనేది వచ్చేస్తుంది. పిల్లలైతే ఏదో ఒక రోజు 2 రోజులు అట్లా తింటారు. మనం పెద్దవాళ్ళం కూడా ఒక 4 రోజులు 5 రోజులు పాటిస్తామేమో. అక్కడి నుంచి ఏమైపోతుందంటే ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకని నేను క్యారెట్లు తెచ్చినప్పుడల్లా అలా ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే ఒక్కసారి తీసి ఇలా క్యారెట్ హల్వా చేస్తానండి. ఈరోజు కొబ్బరి కూర కూడా వేసానండి. చాలా రుచిగా ఉంటుందండి. తింటే చాలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో చేసుకునే ఏ పదార్థమైనా సరేనండి చాలా బాగుంటుంది. అందులో ఎటువంటివి కూడా ఇబ్బందులు లేకుండా హ్యాపీగా సంతోషంగా ఇంటిల్లిపాది తినచ్చండి. కొంచెం బయట ఫుడ్ ఏంటంటే అప్పుడప్పుడు తింటే ఆరోగ్యం అండి. ఇంట్లో ఫుడ్ రోజు తిన్నా, రొటీన్గా తిన్నా, తినాలనిపించినప్పుడల్లా తిన్నా చాలా ఆరోగ్యం అండి. మీకు నచ్చిందండి మా క్యారెట్ స్వీట్? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మా క్యారెట్ స్వీట్ ఎలా ఉందనేది తెలియచేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.